పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తై బజార్ గింజల మార్కెట్ గూర్చి వేలంపాట నిర్వహించారు. తై బజార్ 5.6 లక్షల రూపాయలకు అప్సర్, గింజల మార్కెట్ 23,000కు కిషన్ రెడ్డి హక్కుని పొందారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి డిఎల్ పిఓ సురేష్ బాబు, ఇన్ఛార్జ్ ఎంపీఓ పరమేశ్వర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నయీం, మాజీ ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మాజీ కోఆప్షన్ గౌస్, మాజీ ఉప సర్పంచ్ కలీం, ఖుర్షిద్, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. కాబట్టి ఏదైనా మనకు సంబంధించిన సమస్యలు మీద వస్తే మన పలకపాటి వస్తే దాని ద్వారా చర్చించి సొల్యూషన్ చేయడానికి మేము ప్రయత్నం తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగా తై బజార్లో పాల్గొనేవారు మొదటిగా 10 నుంచి 11 గంటల వరకు తై బజార్ గారి 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. 5,000 రూపాయలు ఏమో గింజల మార్కెట్. దయచేసి ఈ 10 మంది మాత్రమే పాడాలి. ఏ నిర్ణయం తీసుకున్నా 10 మందికి సంతకాలు పెట్టినాక బయటకు పోవాలి. నేను బయటకు పోయినా నేను అంటే మాత్రం దానికి మీరే బాధ్యత. 2 ఎండి సిజావుద్దీన్, ఎండి షఫీవుద్దీన్, దోసన్ సంగమేశ్వర్, నాయకోటి శ్రీనివాస్, ఎండి అఫ్సర్, ఎండి సలావుద్దీన్, ఆకుల శ్రీధర్, దోసన్ యాదగిరి, ఎండి ఇలియాస్. 2,11,000, 2,11,000, 2,50,000. దోసన్ సంగమేశ్వర్ గారి పాట 2,50,000, 51,000, సలావుద్దీన్ గారి పాట 2,51,000. నమస్కారం అండి. పాపన్నపేట గ్రామ పంచాయతీ ప్రజలకు, అలాగే మండల ప్రజలకు, ముఖ్యంగా జ్వాలా న్యూస్ వారికి నమస్కారం. ఈరోజు గ్రామ పంచాయతీ పాపన్నపేట పరిధిలో 2025-26 సంబంధించినటువంటి తై బజారు అలాగే గింజల మార్కెట్కి బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. తై బజారు వేలంలో 10 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే కూడా అత్యధికంగా మరి వేలం పాట పాడి 5,06,000 రూపాయలకి పాడినటువంటి వారికి సేబార్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ వాళ్ళు కూడా ఒక 3 రోజులు టైం ఇచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ బిడ్డర్కి నుంచి డబ్బులు వసూలు చేసుకుని, ఒకవేళ చేయని పక్షంలో సెకండ్ హైయెస్ట్ బిడ్డర్ని కాల్ఫర్ చేస్తాం. అలాగే థర్డ్ హైయెస్ట్ బిడ్డర్ని కూడా కాల్ఫర్ చేసి తై బజారు వసూలు హక్కుని గ్రామ పంచాయతీ నుంచి ఉత్తర్వులు జారీ చేస్తాం. అట్లాగే గింజల మార్కెట్ కూడా రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అయితే చాలా సంతోషం, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈసారికి కంపేర్ చేసినట్లయితే తై బజారులో మంచి ఆదాయం అనేది గ్రామ పంచాయతీ సమకూరింది. ఈ ఆదాయం ద్వారా ప్రజలకు కొన్ని రకాలైనటువంటి, కనీసం అన్ని కాకపోయినా కనీసం ఆ మార్కెట్ ఏరియాలో మరి పారిశుద్ధ పనులు, అలాగే వెండర్స్ కానీ వీళ్ళందరికీ వచ్చినట్టు పబ్లిక్ కానీ ఆ పర్చేజ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ వినియోగదారులకు అందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించేందుకు గ్రామ పంచాయతీ నుంచి ప్రయత్నం చేస్తాం. దీనికి గాను ప్రజలు అలాగే ప్రజాప్రతినిధుల సహకారం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ విషయాలన్నీ గ్రామ పంచాయతీ ఆదాయం ఎప్పుడైతే స్వయం సమృద్ధి అవుతుందో ప్రజలకు కూడా మంచి మెరుగైనటువంటి సేవలు అందించే బాధ్యత గ్రామ పంచాయతీ తీసుకుంటుంది. అందుకని ప్రజలు కూడా సహృదయంతో వారు అవసరాలను బట్టి గ్రామ పంచాయతీ కూడా సహకరించాలని, అలాగే గ్రామ పంచాయతీ మరి పాలకవర్గం కూడా, అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలన జరుగుతూ ఉంది. మరి పంచాయతీ కార్యదర్శి ఈఓ గారు అలాగే మండల ఎంపీఓ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి వీరు ఈ తై బజార్ అన్నీ కూడా నియమ నిబంధనల ప్రకారంగా అమలయ్యేటట్టుగా చూసుకొని అన్ని గ్రామ పంచాయతీలో ఇలాంటి అనుకూలమైనటువంటి తై బజారులు చేయగలిగినటువంటి పంచాయతీలు ఏమైనా ఉంటే కూడా స్థానిక ఎంపీఓ గారిని ఐడెంటిఫై చేసి ప్రపోజల్ పంపించినట్లయితే వారికి సొంత ఆదాయ వనరుల్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోవాలని, డివిజన్లో కూడా దాదాపుగా 10 మండలాల్లో 15 గ్రామ పంచాయతీల్లో ఈ తై బజారు వేలాలని జరుగుతూ ఉన్నాయి. మెయిన్ బజార్లలో, అంటే మెయిన్ రోడ్లు ఉన్నటువంటి వాటిని, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార కోడల్లాగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి వాటిని కూడా భవిష్యత్తులో వాటిని కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ప్రపోజల్స్ ఏమైనా ఉన్నట్లయితే మండల పంచాయతీ అధికారుల నుంచి అలాగే పంచాయతీ సెక్రటరీ నుంచి కూడా ప్రపోజల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు ఈ జరిగినటువంటి బహిరంగ వేలంలో మరి పాల్గొన్నటువంటి అందరికీ కూడా అభినందనలు. అలాగే ఐఎస్సీ బిడ్డర్ అయినటువంటి వారికి, అఫ్సర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారంగానే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క తై బజారు
గుత్తేదారు వసూలు హక్కుని చేయించుకోవాల్సిందిగా కోరుతూ మరి గ్రామ పంచాయతీ చెల్లించవలసిన పూర్తి అమౌంట్ను కూడా చెల్లించాల్సిందిగా మరి అందుకు అనుకూలమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి నయీం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని మానిటర్ చేయాల్సిందిగా ఎంపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పాల్గొన్నటువంటి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు పెంచుకోవడంలో గ్రామ పంచాయతీలు మరి అధికారులు కూడా కొంచెం మెరుగైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలని, ఆ రకంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.